అందరికీ నమస్కారం. దిస్ ఇస్ డాక్టర్ ఆర్బి సుధా. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది పక్ష ఫలితాలు మాట్లాడుకోబోతున్నాము. జూలై 16 నుంచి జూలై 31, 2025 పక్ష ఫలితాలు మాట్లాడుతున్నాము. అన్నిటికన్నా ముందు మనం ఎప్పుడు మాట్లాడుకునేది గోచారం. గోచార రీత్యా ఎక్కడెక్కడ ఏం ప్లానెట్స్ ఉన్నాయో ఫస్ట్ చూసుకుని దాన్ని బట్టి రాశి ఫలితాలు చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. అందరికీ తెలిసిన విషయం, అందరికీ తెలుసు 9 ప్లానెట్స్ ఉంటాయి అండ్ ఆల్సో 12 రాశులు ఉంటాయి. సో రాశి వారిగా చెప్పడం అనేది జరుగుతోంది. అంటే ఏంటంటే ఇది జనరల్, కానీ ఎవరికైనా జాతక రీత్యా చెప్పాలి అంటే జాతకం పరిశీలించుకోవాలన్నమాట. ఇవన్నీ జనరల్ టాపిక్స్ మనం మాట్లాడుకునేది. సో ఫస్ట్ మనం గోచారం మాట్లాడుకుందాము. ఎప్పటికైనా ముందు నేను ఎప్పుడు చెప్పుకునేది ఏంటంటే శనీశ్వరుడు మాట్లాడుకుంటూ ఉంటాం. ఆయన కర్మకారకుడు, అలాగే ఆయుకారకుడు కూడా అనమాట. ఆయన 13 జూలైకి రిట్రోగ్రేషన్కి వెళ్ళారనమాట. అండ్ ఆల్సో మనం మాట్లాడుకునేది 16 జూలై నుంచి. సో రిట్రోగ్రేషన్లోనే ఉన్నారు ఆయన. తర్వాత మనం చూసాము అంటే శుక్రుడు ప్రస్తుతం వృషభంలో ఉన్నారు. ఇంకో మాట మర్చిపోయాను, శని అందరికీ తెలుసు మీనంలో ఉన్నారు. మీనంలోనే రిట్రోగ్రేషన్ అయ్యారనమాట. శుక్రుడేమో మనకి వృషభంలో ఉన్నారు. అక్కడే ఆయన 26 జూలై జెమిని అంటే మిథునానికి వెళ్తున్నారనమాట. మిథునంలో ప్రస్తుతం మనకి గురు గ్రహం అలాగే సన్ కూడా ఉన్నారు. సన్ జూలై 16కి కర్కాటకానికి వెళ్తున్నారనమాట. కర్కాటకంలో ఏమో మనకి మెర్కురీ ఉన్నారంటే బుధుడేమో 18 జూలైకి రిట్రోగ్రేషన్కి వెళ్తున్నారు. అలాగే మనం చూసాము అంటే సింహంలో ఏమో మనకి కేతు అలాగే కుజుడు ఉన్నారు. కుజుడు ప్రస్తుతం 28 జూలైకి కన్యకి వెళ్తున్నారనమాట. రాహు మనం చూసాము అంటే మనకి కుంభంలో ఉన్నారు. సో ఇవి గ్రహస్థితి అన్నమాట. అన్నీ చెప్పుకున్నాం మనం. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ పక్ష ఫలితాల్లో ఏంటంటే శని రిట్రోగ్రేషన్ ఒకటి, అలాగే మెర్కురీ రిట్రోగ్రేషన్ కూడా అవుతోందన్నమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే గురుగ్రహం సన్తో పాటు కలిసి ఉన్నారు కనుక ఆయన 16th తర్వాత అంటే ఆయనకి కంబషన్ అయిందనమాట. జూపిటర్కి కొంచెం స్తంభించిపోయి ఉన్నారు. అది జూలై 10th తర్వాత బాగుందన్నమాట. అంటే గురుగ్రహం ఉన్న చోట ఎక్స్పాన్షన్ అవుతుంది. అండ్ ఆల్సో ఏంటంటే ఆయన బ్లెస్సింగ్ పరిపూర్ణంగా ఉంటాయనేది మనకి అనాదిగా వస్తున్న ఒక నమ్మకం. అది కూడా జరుగుతుంది కూడాను. జనరల్గా మనం ఏంటంటే పరిహారాలు చేయాలి అంటే కనుక తప్పక నవగ్రహ స్తోత్రాలు చదువుకోవడం, అలాగే నవగ్రహాలకి పూజ చేయడం లేకపోతే ప్రదక్షిణ చేయడం మంచిదన్నమాట. శక్తి పూజలు చేసిన వాళ్ళకి మనం ఏమి ఎక్కువ చెప్పము. రోజు శక్తి పూజలు చేసే వాళ్ళకి దానికన్నా మించిన పూజలు లేవు, చెయ్యొచ్చు. కానీ నవగ్రహాలకి మనం ఎప్పుడు జాతకరీత్యా చెప్పేది ఏంటంటే నవగ్రహాలకి చేయమని చెప్తూ ఉంటాము. తప్పక చేయొచ్చు అన్నమాట. అలాగే పరిహారాల విషయానికి వస్తే కూడా ఏదైనా సరే జాతక రీత్యా పరిహారం చేసుకుంటే ఎప్పటికైనా మంచిది. ఎందుకంటే ఎవరి జాతకం వాళ్ళది. మనం మాట్లాడుకునేది రాశి వారిగా అంటే ఒకే ఒకటి మాట్లాడుతున్నాము. ఇంకా లగ్నం ఉంటుంది, మళ్ళీ ఏమో సుదర్శన చక్రం అని చెప్పుకుంటాము, అలాగే వింశోత్తరి దశాసిస్టం అని చెప్పుకుంటాము. అంటే మన పీరియడు దాన్ని బట్టి మనం గోచారం కూడా చూసుకుని ఫలితం అనేది చెప్పడం జరుగుతుందన్నమాట. తప్పక ఎవరికైనా కావాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. జనరల్ పరిహారాలు అయితే నవగ్రహ స్తోత్రాలు మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ధనురాశి వాళ్ళ గురించి. జనరల్గా చెప్పాలంటే ధనురాశి వాళ్ళు చాలా అదృష్టవంతులనే చెప్పాలి. మనం మాట్లాడుకునేది పక్ష ఫలితాలే కనుక జూపిటర్ ఏంటంటే మన కంబషన్ నుంచి బయటకు వచ్చేసారు. సో తప్పక ఏంటంటే వీళ్ళు పరిపూర్ణంగా వీళ్ళకి అన్ని రీత్యా చాలా బాగుంటుంది. ఏమేంట్లో కెరియర్ పాత్లో, అలాగే కుటుంబ రీత్యా, అలాగే కొంతవరకు హెల్త్ రీత్యా, అలాగే ఏంటంటే మనకి డబ్బు వచ్చే సూచనలు అన్నీ బాగానే ఉంటాయి. ఇదొకటి కాకుండా శని రిట్రోగ్రేషన్ కూడా ఉంది. సో శని రిట్రోగ్రేషన్ ఉన్నప్పటికీ ఆయన ఏంటంటే 2nd and 3rd లార్డ్ అయ్యారు. సో అది కూడా ఏంటంటే ప్లస్ పాయింట్ కిందే ఉందన్నమాట. సో తప్పక వీళ్ళు అదృష్టవంతులనే చెప్పాలి. ఏది ముట్టుకున్నా వీళ్ళకి తప్పక సక్సెస్ సాధిస్తారు. అలాగే శ్రమపడి ముందుకెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ 15 రోజుల్లో. కెరియర్ పాత్ మాత్రం బాగా గ్రో అవుతుంది. ఎస్పెషలీ నాలెడ్జ్ బిజినెస్లో ఉన్న అంటే ఏంటి మనం మాట్లాడుకునేది స్కూల్స్, ఇన్స్టిట్యూషన్స్ ఉన్న వాళ్ళకి మంచి రాబడి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఏంటంటే ఉన్నత వ్యక్తుల పరిచయాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దాని మూలానే వీళ్ళు పైకి వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే ఏంటి, వాళ్ళు నడిచే దిశగా వెళ్ళడం కానీ రాబడి ఎక్కువ రావడం కానీ మనకి ఎక్కువ కనిపిస్తుందన్నమాట. సో కెరియర్ పాత్ అనేది బాగా డెవలప్ అయి ఉంది. జూపిటర్ బ్లెస్సింగ్స్ పరిపూర్ణంగా ఉన్నాయి కనుక చాలా బాగుంది. కుటుంబ రీత్యా వాళ్ళు అనుకున్నట్టు వాళ్ళ పిల్లల్ని సెటిల్ చేసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి.
తప్పక ఏంటంటే వీళ్ళు కొత్త సబ్జెక్ట్స్ నేర్చుకోవడం కానీ హాబీస్ నేర్చుకోవడం కానీ మనకి కనిపిస్తోంది. అండ్ ఆల్సో ఆ దిశగా నడవడం, స్టడీ అనేది వీళ్ళకి చాలా ఇష్టం. అలాగే నాలెడ్జ్ అనేది ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను, నాలెడ్జ్ గెయినింగ్ అనేది వీళ్ళకి చాలా ఇష్టం ఉంటుంది కనుక తప్పక వీళ్ళకి ఈ 15 రోజులు ఎంజాయ్ చేస్తారు అనే చెప్పాలి. అలాగే ఖరీదైన వస్తువులు ఇచ్చిపుచ్చుకోవడం అనేది మనకి కనిపిస్తోంది. ఇంట్లో శుభకార్యాలు తప్పక చేస్తారు. అలాగే ఇంట్లో పూజలు పునస్కారాలు చేసే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. దాని మీద ఖర్చు పెట్టే ఛాన్సెస్ కూడా మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. ధార్మికంగా వీళ్ళకి చాలా అంటే ఏంటంటే ధార్మిక రీత్యా వాళ్ళు ముందుకెళ్ళడం అనేది మనకి కనిపిస్తోంది. వీళ్ళకు కూడా ఏంటంటే స్పిరిచువాలిటీ అనేది కొంచెం ఎక్కువ ఉందన్నమాట. అలాగే సడన్గా డబ్బు వచ్చే సూచనలు వీళ్ళకి కనిపిస్తున్నాయి. మనం చూసాము అంటే 9th మనకి కేతు ఉన్నాడనమాట. అలాగే ఏంటంటే మనం చూసాము అంటే మెర్కురీ 7th లార్డ్ ఏమో 8th పడ్డాడు కనుక తప్పక ప్రాపర్టీ ఇష్యూస్లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో జాగ్రత్త పడడం అనేది మంచిది. మీరు ఎక్కడ పడితే అక్కడ సిగ్నేచర్ చేయడం అనేది మంచిది కాదు. సూచన అనేది ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ముందు వెనక చూసుకుని చేయండి అనేది సూచన. ఎందుకంటే ప్రాపర్టీ ఇష్యూస్లో లాసెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే కోర్ట్ కేసెస్ లాంగ్ టర్మ్గా ఉన్న వాళ్ళకి కూడా ఈజీగా రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి మనకి కనిపించట్లేదు. అండ్ ఆల్సో మనం చూసాము అంటే దాంపత్య జీవితంలో కొంతవరకు అనుకూల పరిస్థితి అనేది నెలకొంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే హెల్త్ రీత్యా కొంతవరకు వీళ్ళు జాగ్రత్త పడడం అనేది మంచిది. ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్, ఎస్పెషలీ ఎక్కువ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి మనకి కనిపిస్తున్నాయి. అదొకటి కాకుండాను కోపతాపాలకి తొందరగా వెళ్ళొద్దు. ఎందుకంటే మెర్కురీ, మార్స్ అండ్ కేతు ఎందుకంటే ఎప్పటికైనా సరే డబ్బు పరంగా మనం చూసాము అంటే ఫైనాన్షియల్ పరంగా కొంతవరకు సెటిల్మెంట్ ఉన్నప్పటికీ, కొంచెం స్టేటస్ ఇంప్రూవ్ అయినప్పటికీ హెల్త్ రీత్యా కొంతవరకు అంత మంచిది కాదు. అండ్ ఆల్సో పిల్లల రీత్యా కూడా కొంతవరకు ఇబ్బంది పడే, యాంగ్జైటీ గురయ్యే ఛాన్సెస్, ఎక్కువ ప్రెషర్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కనుక హెల్త్ని జాగ్రత్తగా కాపాడుకోండి అనేది వీళ్ళకి ధనుర్రాశి వాళ్ళకి సూచన. మనం పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక గురుకాళ్ళు పట్టుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే గురుకాళ్ళు పట్టుకోవాలి అంటే ఏంటి, థర్స్డే గురువుని సందర్శించుకోవడం, అంటే గుడికి వెళ్ళి సందర్శించుకోవచ్చు. అంటే ఎవరైనా సరే, ఏ గురువు అయినా సరే, మన కుల గురువు అవ్వచ్చు, లేకపోతే సాయిబాబా, దత్తాత్రేయ, దక్షిణామూర్తి, ఎవరైనా, కృష్ణుడిని కూడా మనం జగద్గురు అంటాము. ఎవరు మీకు ఇష్టం అయితే ఆ గురువుని కొలవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అలాగే దానం ఇవ్వడం థర్స్డే మంచిది. అన్నదానం ఇవ్వడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఏంటి, కలియుగంలో మనం అన్నదానం కన్నా మించిన దానం లేదు అంటాము. తప్పక అన్నదానం చేసుకుంటే కూడా చాలా మంచిది. అది మన చేత్తో చేసి పెడితే ఇంకా మంచిది. సో తప్పక చేయండి. ఇవన్నీ చేసుకున్నప్పటికీ మీకు బాగుంటుంది. మనం మాట్లాడేది షార్ట్ టర్మ్కి. ఇప్పుడు మనం మాట్లాడుకున్నది పక్ష ఫలితాలే. అంటే 15 రోజులకే, మనం 15 రోజులు కాకపోతే 16 రోజులకే మాట్లాడుకున్నాము. సో ఎప్పటికైనా సరే జాతక రీత్యా అనేది మనం పరిహారం ఇవ్వడం అనేది కరెక్ట్గా ఉంటుంది. జాతక రీత్యా పరిహారం అంటే ఏమేమి ఇస్తాం, ఒక జపం చేయమంటాం, లేకపోతే ఏంటంటే రెమెడియల్ మెషర్స్ అంటే ఏంటంటే ఏ గుడికి వెళ్ళాలో చెప్తాము, పూజలు చేయమంటాము, అలాగే ఏంటంటే దానం ఇవ్వమంటాము, అలాగే ఏంటంటే మనం జాతిరత్నాలు కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇవన్నీ ఏంటంటే జాతక రీత్యానే ఇవ్వడం జరుగుతుంది. ఇదొకటి కాకుండాను ఎప్పటికైనా సరే ఇప్పుడు పీరియడ్ అంటే ఏంటి, మన టైం ఎలా ఉందో చూసుకుని చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. రెమెడియల్ మెషర్స్ నేను చెప్పేది అంటే ఏంటి, మీకు జాతక రీత్యా జాతిరత్నం వేసుకోవాలి అంటేనే మనం చెప్పడం జరుగుతుంది. అదొకటి కాకుండాను మన దగ్గర ఏంటంటే జెమాలజిస్ట్ ఉన్నారు, వాళ్ళే ఎప్పటికైనా సరే మంచి జాతిరత్నం ఇవ్వడం అనేది జరుగుతుంది. అది కూడా ఏంటంటే ఎంత వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి, ఏ వేలుకు వేసుకోవాలి, ఏ రోజు వేసుకోవాలి, ఏ టైంలో వేసుకోవాలి, అదొకటి కాకుండా మీకు ఏంటంటే నక్షత్రం పడుతుందా లేదా, అంటే మనకి గ్రహస్థితి ఎలా ఉందో చూసి ఆ రోజు వేసుకోమని చెప్పడం కూడా జరుగుతుంది. సర్టిఫైడ్ జెమ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎప్పటికైనా షార్ట్ టర్మ్ మనం మాట్లాడుకున్నప్పుడు మనం జనరల్గా మాట్లాడుకుంటాం. అంటే ఏంటి, రాశి బట్టి మనం మాట్లాడుకోగలుగుతాం. సో రాశి అనేది చాలామంది ఒక రాశిలో ఉంటూనే ఉంటారు. జాతకం అనేది మనం 9 గ్రహాలని పరిగణిస్తాము. అదొకటి కాకుండాను మన లగ్నం అనేది చూసుకోవాల్సి వస్తుంది. దాని టైం పీరియడ్ అంటే దశా సిస్టమ్ కూడా చూస్తాం. దశ ఏం జరుగుతోంది, పీరియడ్ ఏం జరుగుతోంది చూసి గోచార రీత్యా గోచారం కూడా మనం కంపేర్ చేసుకుని ఒక రెమెడియల్ మెషర్స్ ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఎప్పటికైనా సరే ఇవన్నీ జనరల్ పరిహారాలు మనం చెప్పేది.
మీ జాతక రీత్యా ఇచ్చిన పరిహారం అనేది మీకు సూటబుల్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. అది ఎప్పటికైనా సరే మీకు ముందుకు తీసుకెళ్తుంది. అదొకటి కాకుండాను సక్సెస్, మీ లైఫ్ సక్సెస్ అవ్వడానికి, మీరు ఏం గోల్ కావాలి అనుకుంటున్నారో అది సాధించడానికి కరెక్ట్గా ఉంటుందన్నమాట. సో తప్పక జాతకం పరిశీలించుకున్న తర్వాతే, అందరికీ ఇది సూచన, జాతకం పరిశీలించిన తర్వాతే ఒక జాతిరత్నం వేసుకోవడం అనేది మంచిది. ఎందుకంటే ఎప్పటికైనా నాకు ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. నాది ఈ రాశి, నాదేమో ఇది పేరు, ఈ పేరు మీద ఏంటి జాతిరత్నం వేసుకోవాలని అడుగుతూ ఉంటారు. పేరు అనేది ఏంటంటే కామన్, లెటర్స్ అనేది కామన్. మీరు పుట్టినప్పుడు నక్షత్ర రీత్యా చెప్పడం అనేది వేరు, మీ పేరు బట్టి చెప్పడం. అంటే పేరు మారుతూనే ఉంటుంది. చిన్నప్పుడు మీ తల్లిదండ్రులు మీకు ఏమి జాతకం చూసుకోకుండా, నక్షత్రం చూసుకోకుండా పేరు పెట్టి ఉండొచ్చు. సో ఆ రీత్యా మనమేమో జాతిరత్నం వేసుకోవాలి అంటే ఎప్పటికైనా రైట్ అవ్వచ్చు, అది రాంగ్ కూడా అవ్వచ్చు అనమాట. సో తప్పక ఏంటంటే జాతకం అంటే డేటు, టైము, ప్లేసు, ఇవి 3 ఉంటే జాతకం వేసి చెప్పిందే మనకి ఎప్పుడు కరెక్ట్గా ఉంటుందన్నమాట. సో ఇవన్నీ ఉన్నప్పుడు మమ్మల్ని తప్పక సంప్రదించవచ్చు. కిందే ఇచ్చే ఈమెయిల్ ఐడి అలాగే నంబర్కి సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం జరుగుతుంది.